హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే సండే బ్లాగ్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పటివరకు నేను చేయలేదు. సో ఈసారి చేద్దామని అనుకున్నాను. ఎవ్రీ సండే మా ఇంట్లో ఏ విధంగా గడుస్తుందనే చూపించాలనుకుంటున్నాను. ఈ సండే ఏ విధంగా ఉంటుందో ఎవ్రీ సండే సేమ్ ఉంటుందన్నమాట. అయితే నేను పిల్లలు పడుకున్న తర్వాత నైట్ నేను అన్నీ రెడీగా చేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ లెగిసిన తర్వాత నాకు ఎలాంటి పనులు ఉండకూడదు. డైరెక్ట్ వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకునేలాగా నేను రెడీ చేసుకుంటానన్నమాట. ఎందుకంటే నాకు కన్వీనియంట్గా నేను చూసుకుంటాను. పిల్లలు లెగిసిన తర్వాత చేయాలంటే నాకు అవ్వదండి. అందుకని నేను ముందుగానే ఇల్లంతా శుభ్రం చేసేస్తాను. అలాగే అంట్లు కూడా నేను నైటే క్లీన్ చేసేస్తానన్నమాట. చూసారు కదా, లెగిసాక ఎంత నీట్గా ఉంటుందో వెంటనే అని అనుకుంటారేమోనని నేను ముందే చెప్తున్నానమాట. ఇలా చూసుకున్న తర్వాత నేను బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోతాం కదా, అప్పుడు వంటగదికి వస్తాను. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఫస్ట్ హీట్ వాటర్ పెట్టుకుంటానండి. ఎందుకంటే నేను ముందే చెప్పాను, హోమ్ టూర్లో కానీ ఫ్రిడ్జ్ టూర్లో కానీ చెప్పానమాట. నేను లెమన్ అండ్ హనీ వాటర్ హీట్ వాటర్ తాగుతూ ఉంటామని చెప్పాను కదా. సో ఫస్ట్ బ్రష్ చేసిన తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చి చేసే పని ఏంటంటే హీట్ వాటర్ పెట్టుకుంటానండి. పెట్టిన తర్వాత అది పక్కన పెట్టేసి హనీ చూడండి, ఈ హనీ ప్యూర్ అనమాట. మా సార్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఇస్తారు. మంత్లీ ఒకటి తెచ్చుకుంటామండి మేము. అది కాస్ట్ వచ్చేసి 300 పడుతుందండి. నాకు మా సార్కి డైలీ తాగుతూ ఉంటాం మేము. కానీ మా హనీ తల్లి కూడా తను అలవాటు చేసుకుంటుందన్నమాట. సో తనకు కూడా ఒక చిన్న గ్లాస్ పెట్టాను. చూడండి, హనీ ఇది చాలా ప్యూర్గా ఉంటుందండి. ఫస్ట్ నేను ఒక స్పూన్తో ఒక్కొక్క స్పూన్ పెట్టేస్తాను. అలాగే లెమన్ ఉంటుంది కదా, లెమన్ ఒకటి తీసుకొని ఒక్కొక్క చెక్క ఇద్దరికి కొంచెం జ్యూస్ పెట్టేస్తానమాట. ఒక లెమన్ సగం సగం సరిపోతుందండి. మా హనీ తల్లి కూడా కొంచెం ఇలా పెట్టేసి ఇప్పుడు హీట్ వాటర్ చేసుకున్నాం కదండి, అది కూడా ఇందులో పోసేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మరీ హీట్ కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉంటే మనకి బాగుంటుందన్నమాట. ఇలా మేము డైలీ రొటీన్గా తాగుతూ ఉంటామండి. ఎవ్రీడే తాగుతూ ఉంటాము. చూడండి, ఇలా తాగేసిన తర్వాత మా హనీ తల్లి కూడా తాగుతుంది. చూడండి, మా బుడ్డోడు ఇంకా చిన్నోడు కాబట్టి వాడు ఇంకా అలవాటు చేయలేదు. తర్వాత అది అయిపోయిన తర్వాత మా హనీ తల్లికి మా బుడ్డోడికి ఇద్దరికి నేను మ్యాగీ చేస్తాను. ఎవ్రీ సండే ఇలాగే చేస్తానండి. చూడండి, ఫస్ట్ నేను మ్యాగీ వాళ్ళకి చేసి పెట్టేస్తానమాట. ఎందుకంటే మా టిఫిన్ చేసేవారికి వాళ్ళకి కొంచెం అంటే ఆకలిస్తూ ఉంటుంది కదా. సో నేను వాళ్ళకి ఫస్ట్ మ్యాగీ చేసి పెట్టేస్తానమాట. ఇక్కడ మ్యాగీ ఎందుకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళు తినలేరండి, మొత్తంగా తినలేరు మా పిల్లలు అయితే. అందుకనే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను. నేను చేసేసి మ్యాగీ అనేది రెడీ చేసేసానండి. చూడండి, రెడీ అయిపోయింది కదా. దీన్ని చల్లారే వరకు అక్కడ పక్కన పెట్టేశాను. అయినా కూడా మా పిల్లలు ఆగరు, వాళ్ళకి చాలా ఇష్టం మ్యాగీ అంటే. సండే ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు. మ్యాగీ నేను డైలీ కూడా పెట్టాను వాళ్ళకి. చూసారు కదా, ఇలా చల్లగా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూర్చున్నారు, తింటున్నారు. చూడండి, చాలా ఇష్టం అనమాట వాళ్ళకి. మా బుడ్డోడు కూడా చాలా ఇష్టంగా తింటాడు. బాగుంది మమ్మ అంటూ ఉంటాడనమాట. ఏం తిన్నా కూడా వాళ్ళు వెంటనే బాగుందని చెప్పేస్తారండి, ఏం తిన్నా కూడా. ఎందుకంటే నేను వీడియోలు తీస్తూ ఉంటాను కదా, సో వాళ్ళకి అది అలవాటైపోయింది. అలాగా చూస్తున్నారు వాళ్ళు. డోరా బుజ్జి చూస్తూ టీవీ చూస్తూ తింటూ ఉంటారనమాట. అయిపోయింది వాళ్ళ టిఫిన్ అయిపోయింది కదా, వాళ్ళు అక్కడ చూస్తున్నారు. మేము ఇప్పుడు మా టిఫిన్ చేసుకుంటాము. సండే రోజు మాత్రమే ఈ విధంగా చేసుకుంటామన్నమాట. బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాము. నేను చేయనండి, బ్రెడ్ ఆమ్లెట్ మా సారే చేస్తారు, చాలా బాగా చేస్తారనమాట. అందుకే తనే చేస్తారు సండే రోజు. ఫస్ట్ 4 ఎగ్స్ తీసుకున్నారు. అలాగే ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నారనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసారు. ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం పొడి వేసారనమాట. వేసిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నారు కదా, అవి కూడా అందులో వేసేసారు. తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదండి, అన్నీ బ్రేక్ చేసేసి బాగా కలిపేశారనమాట. షేక్ చేశారు ఇలాగా. ఇలా అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి మొత్తం తిప్పుకున్నారనమాట. ఇలా వేసిన తర్వాత చూడండి, ఆమ్లెట్ వేస్తున్నారు. చాలా బాగా చేస్తారండి మా సార్, టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకే ఎవ్రీ సండే నేను చేయనండి, టిఫిన్ మాత్రం మా సారే చేస్తారనమాట. చూసారా, ఈ విధంగా వేసిన తర్వాత మేము ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ మాత్రమే వాడతామండి. బ్రౌన్ బ్రెడ్ తింటామన్నమాట. సో ఈ విధంగా చేస్తున్నారు, తిప్పుతున్నారు. ఇప్పుడు చూడండి, బాగుంది కదా, చాలా బాగుంటుంది. నేను చేద్దామంటే ఒకసారి నేను ట్రై చేశాను, బట్ నాకు మా సార్ చేసిన టేస్ట్ రాదు.
సో మా సారే బాగా చేస్తారని ఇంకా తనే చేస్తారు, ఎవ్రీ సండే తనే చేస్తారనమాట. చూసారు కదా, రెండోది కూడా సేమ్ ఇదే విధంగా చేసేసారు. మా పిల్లలకు కూడా వాళ్ళు అది తినేసారు కదా, మ్యాగీ తినేసారు కదా, వాళ్ళు అది తిన్న తర్వాత కూడా వాళ్ళు ఆమ్లెట్ తింటారండి. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు మేము ఇది తింటూ ఉంటే వాళ్ళు అలా ఊరుకోలేరు కాబట్టి వాళ్ళు కూడా వచ్చేసి ఆమ్లెట్ చేయమని అడుగుతారనమాట. వాళ్ళు అడక్క ముందే మా సార్ చేసేస్తారు వాళ్ళకి. వాళ్ళు చూడండి వచ్చి ఇక్కడ కూర్చున్నారు తినేసి. హాయ్ అంట, మీరు కూడా హాయ్ చెప్పండి. ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు తిందామా అనే ఆలోచనలోనే ఉంటారు వాళ్ళు. చిన్న చిన్న పిల్లలు కాబట్టి అలాగే చేస్తూ ఉంటారు. చూడండి వాళ్ళ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మా సార్కి ఏ వంట వచ్చినా రాకపోయినా ఆమ్లెట్ మాత్రం సూపర్గా చేస్తారనమాట. అందుకే తనే మాకెప్పుడు ఆమ్లెట్ కావాలన్నా తనే చేస్తారు, చాలా బాగా చేస్తారు. చూసారు కదా, తీసుకొచ్చేసాము, తింటున్నాం. చూడండి ఇది నాది మా సార్ది అనమాట. పక్కనే మా హనీమిన్ని ఉన్నారు కదా, వాళ్ళు ఆమ్లెట్ తింటున్నారండి. బాగుందంట చూడండి. తినేసిన తర్వాత వెంటనే బాగుందని చెప్పేస్తారు వాళ్ళు. వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. డైలీ నేను వీడియో తీసి తీసి బాగుందా అని అడిగి వాడు చూడండి ఎంతసేపు డోరా బుజ్జి, కృష్ణ, కన్నయ్య చూస్తూ ఉంటాడు. సో టిఫిన్ ఆ విధంగా అయిపోయిందండి. తర్వాత మేము కాఫీ తాగుతాము. డైలీ తాగము, సండే మాత్రం కన్ఫామ్గా తాగుతామన్నమాట. పాలు హీట్ అయిపోయిన తర్వాత మా సార్ కాఫీ పెట్టేశారు. సండే రోజు మా సార్ టిఫిన్, కాఫీ మా సారే చేస్తారనమాట. ఏంటి అన్ని పనులు మీ సార్తోనే చేపిస్తున్నావు అని అనుకోకండి. సండే మార్నింగ్ మాత్రమే టిఫిన్ తను చేస్తారు, కాఫీ చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు, బాగుంది. మా సార్ కూడా తాగుతున్నారు. ఈ కప్స్ వచ్చేసి మేము మ్యారేజ్ అయిన కొత్తలో కొనుక్కున్నామండి ఇద్దరం. చాలా బాగుంది అది. మేము కాఫీ తాగుతుంటే మా హనీమిని చూడండి ఇది బ్రెడ్లో కోసం అని తీసుకొచ్చాము మేము. కానీ వాళ్ళు బ్రెడ్లో పెట్టకుండా అలాగే తినేస్తున్నారండి. వాళ్ళు 2 డేస్ అయింది అది తీసుకొచ్చి, అయినా కూడా అదే ముందే అలాగే తినేశారు. 2 డేస్లో అయిపోగొట్టేశారనమాట వాళ్ళు. ఆ బుడ్డోడు చూడండి ఆ స్పూన్ పట్టుకొని, వాళ్ళ అక్కేమో అది తీసుకొని తిరుగుతూ ఉంటుంది అనమాట. హనీగాడు వాడేమో స్పూన్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు దాని వెంట. అలాగే టిఫిన్, కాఫీ అయిపోయింది కదా. నెక్స్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. స్పెషల్ ఏం లేదండి, స్పెషల్ మాకు మటనే అనమాట. మేము మటనే తింటాము, చికెన్ ఎప్పుడు తెచ్చుకోము. ఫిష్ అనేది నాకు నచ్చదు కాబట్టి నాకు వండడం కూడా రాదు. సో నేను ఫిష్ ఎప్పుడు తీసుకురాము. మటన్ స్టార్ట్ చేసేసాను. ఇటు సైడ్ లెమన్ పులుసు మీకు చెప్పాను కదండి, నిమ్మకాయ పులుసు అది చేస్తున్నాను అనమాట. ఆ గ్యాప్లో నేను మా హనీ తల్లికి, మా మినిగాడికి నేను స్నానం చేసేలోపు, ఫ్రెష్ అప్ అయ్యేలోపు మా సార్ వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చేస్తారనమాట. సండే రోజు తీసుకొని వచ్చి చూడండి, ఒక్కొక్కసారి నేనే సర్దేస్తాను, ఒక్కొక్కసారి నేను లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే వాళ్ళు ముగ్గురు చేస్తారనమాట. చేయడం తక్కువ కానీ వాళ్ళు ముగ్గురు కొట్టుకోవడమే ఎక్కువ అవుతుందండి. అందుకే నేను ఒక్కొక్కసారి నేనే చేసేస్తాను. నేను ఇప్పుడు వీడియో తీస్తున్నానని చెప్పేసి వాళ్ళు ముగ్గురు కూర్చున్నారనమాట. ఇవన్నీ ఏమేమి తీసుకొస్తామో కూరగాయలు అనేది కూడా నేను ముందే చెప్పేశాను కదా ఫ్రిడ్జ్ టూర్ అప్పుడు. ఏం తీసుకొస్తాం, గోకరకాయ, బెండకాయ, దొండకాయ, బ్రింజల్, అదే వంకాయ అండి, క్యారెట్, పచ్చిమిర్చి, లెమన్, బీన్స్, కీరదోస, కరివేపాకు, కొత్తిమీర, పాలకూర, అలాగే క్యాబేజీ, బీరకాయ అవన్నీ తీసుకొస్తూ ఉంటారనమాట. తీసుకొచ్చి ఆ బాక్సెస్ చెప్పాను కదండి నేను ఫ్రిడ్జ్లో కూరగాయలు స్టోర్ చేసుకోవడానికి తీసుకొచ్చారు కదా, అవి ఆల్రెడీ నేను వీడియో పెట్టాను. వాటిలో పెట్టేస్తాం, నీట్గా పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో నీట్గా సర్దిస్తామన్నమాట. ఇవి కొంచెం పెద్ద ఐటమ్స్ కాబట్టి నేను కింద పెట్టేస్తానండి. కొన్ని ఏమో బాక్స్లో ఇలా పెట్టేసి నీట్గా సర్దేస్తాను ఫ్రిడ్జ్లో. అలా అయిపోయింది కదా. ఇప్పుడు మటన్ ఎక్కడి వరకు వచ్చిందో చూసేద్దాం. చూడండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను వైట్ రైసే వండాను, మటన్ కర్రీ ఇది. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ చారు చేశానని చెప్పాను కదా, నిమ్మకాయ చారు ఇది చూసారు కదా. ఈ విధంగా సండే రోజు అలా చేశాను. కీర దోస, క్యారెట్, లెమన్, ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టేశాను కదా. ఇప్పుడు తిందామని కింద కూర్చున్నాం మేము. మా పిల్లలకి ఆల్రెడీ తినిపించేసాను నేను, ఎందుకంటే వాళ్ళ ఆకలికి ఆగలేరు కాబట్టి నేను వాళ్ళకి ముందే పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు నేను మా సార్ జొన్న రొట్టె మీ అందరికీ తెలుసు కదండి, జొన్న రొట్టె ఖచ్చితంగా చేస్తాను నేను నిన్న చేశానమాట. సాటర్డే రోజు చేసేస్తాను నైట్. మార్నింగ్ చేయడానికి నాకు టైం కుదరదండి పిల్లలతో, మా సార్ ఉన్నప్పుడే చేస్తానన్నమాట. చూడండి మటన్ కర్రీ, అలాగే జొన్న రొట్టె, కీర దోస, క్యారెట్, లెమన్, ఆనియన్ కాంబినేషన్ సూపర్ కదండి, చాలా బాగుంటుంది కదా.
నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నాకైతే బాగా నచ్చుతుంది. మా సార్ నేను ఖచ్చితంగా అవి తింటూ ఉంటామన్నమాట. జొన్న రొట్టె నేను చేస్తూ ఉంటాను. మా సార్ ఉన్నప్పుడే చేస్తానండి. పిల్లలతో నాకు కుదరదనమాట. ఆయన ఇంట్లో ఉన్నప్పుడే చేస్తానన్నమాట. వీళ్ళకి నాన్ వెజ్ పెట్టరా అనుకుంటున్నారా? వాళ్ళు అన్నం తిన్న తర్వాత మేము తినేప్పుడే వాళ్ళకి నాన్ వెజ్ పెడుతూ ఉంటామన్నమాట. ఈ విధంగా వాళ్ళు తినేస్తారు. చూడండి ఇలా టీవీ చూసుకుంటూ కూర్చుంటాము. డైనింగ్ టేబుల్ మీద కూర్చోమండి, ఎందుకంటే మేము కిందనే కూర్చుంటే పిల్లలతో కంఫర్ట్గా ఉంటుందన్నమాట. మాకు పిల్లలకి ఇలా తినిపిస్తూ మేము కూడా తినేస్తూ ఉంటామన్నమాట. ఎవ్రీ సండే మా ఇంట్లో ఇదే విధంగా జరుగుతుందండి. మరి నెక్స్ట్ వ్లాగ్తో నేను మళ్ళీ కలుస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.